తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శంకర్పల్లి మండలం చెండిప్పలోని మరకత సోమేశ్వర శివాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్వరంతో ఆలయాలని మారుమోగుతున్నాయి. మరకత సోమేశ్వర శివాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు ఓం నమః శివాయ అంటూ శివుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ మరకత శివలింగం చాళుక్య రాజులు 1000 ఏళ్ల క్రితం స్థాపించారని తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సదానందం గౌడ్, దయాకర్ రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. ఇది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. కావున V3 టీవీ వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇది 1100 సంవత్సరాల నాటి కృష్ణదేవరాయల వారు స్థాపించిన శివలింగం. అది మరకత శివలింగం. మరకత శివలింగం అనగా ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కడ లేదు. మన భారతదేశంలో ఒక 2-3 జాగాలనే ఉన్నాయని చెప్పగలను. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. అందరికీ తెలియజేయాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి. ఎలాంటి సౌకర్యం లేదు, ఇక్కడ ప్లేస్ లేదు. భక్తులు ఎంతోమంది హైదరాబాద్ నుంచి, సంగారెడ్డి నుంచి, షాద్నగర్ నుంచి, అక్కడ లాస్ట్ ఎల్బీ నగర్ నుంచి వస్తుంటారు. కానీ ఇక్కడ దారికి సౌకర్యం లేదు, ప్లేసు పార్కింగ్ సౌకర్యం లేదు. ఇలా నానా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మనం చేస్తున్నాం. ఇది 11వ శతాబ్దపు మరకత సోమేశ్వర ఆలయం. ఇది చాళుక్య రాజులు పూజించేది చరిత్ర చెప్తుంది. అలాగే సుమారు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది భక్తులు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ వస్తుంది. చాలామంది దర్శించుకున్న వాళ్ళకంతా అద్భుతాలు జరిగాయి. అది వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, ఇలా చెప్పుకుంటూ పోయే చాలా మహిమ గల శివలింగం ఇది. ఇది ప్రతి ఒక్కరికి అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఈ లింగం. ఇది మరకత లింగం అనేది ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాలో ఉంది, చెన్నైలో ఉంది. ఇది 11వ శతాబ్దపు మరకత లింగం. ఇది రోజు రోజుకి ఈ గుడి మహిమ తెలుసుకొని కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఈ గుడికి రావడం జరుగుతుంది. భక్తులు ఏది అనుకుంటే అది 41 రోజులలో ఇది ఇక్కడ మొక్కితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది భక్తులు చెప్పే మాటలు కాబట్టి రోజు రోజుకి ఈ గుడి ఆదరణ పెరుగుతుంది. అతిరథ మహారథు కూడా వచ్చారు ఈ గుడికి. ఇంకా ఈ V3 ద్వారా ఈ గుడిని ఇంకా వెలికి తీయాలని V3 వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. చాలామంది భక్తులు వచ్చారు. వాళ్ళకి ఇక్కడ అన్నదానం ఏర్పాటు కూడా చేశాము. మీరు చూసినట్టయితే భక్తులు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాధాయ మహేశ్వరాయ తస్మైనకారాయ నమశివాయ. ఈ మరకత శివలింగం ప్రాముఖ్యత ఏంటంటే ఇది పురాతనమైన శివలింగం. ఇది కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఈ వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా 40 సంవత్సరాలు చాలా ముందుకు వచ్చింది. దీన్ని అందరూ కూడా వీధి గ్రామాల నుంచి, వేరే వేరే గ్రామాల నుంచి, హైదరాబాద్ అక్కడక్కడ నుంచి వేరే గ్రామాల నుంచి చాలా దర్శించుకునే వస్తారు. మహాశివలింగం. ఈ శివలింగము ఈ గ్రీన్ కలర్లో ఉంది. ఈ లింగము ఎక్కడ వస్తుంది, దీనికి ప్రత్యేకత ఉంది చాలా. అందరూ దీని శివలింగం అంటే చాలా ఇష్టపడుతుంది. దర్శించుకొని పునీతులు కావాలని అందరికీ మనవి. ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ V3 వాళ్ళకు వచ్చిన ఈ ఛానల్ వారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. వీరు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. ఇది కూడా ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ ఏరియాలో దృష్టి పెట్టాలని. ఇది చాలా ప్రాముఖ్యత. శివుడు కాకపోతే స్వయంభూ శివస్థానమే అని ఇక్కడ ప్రజలు కూడా భావిస్తారు. ఇక్కడ ఏ కోరికైనా నెరవేరుతుందని అంతా పబ్లిక్ నమ్మకం. భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడ వచ్చి ఈ లింగాన్ని దర్శించుకొని పునీతులు అవుతారని మా యొక్క ఆలోచన, మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని జర కొంచెం దృష్టిలో తీసుకొని దీనికి సకల సౌకర్యాలు కలిగించాలని మా యొక్క మనవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని జర దృష్టిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.